ఇంట్లో చిన్న ఉసిరికాయలు ఉన్నాయా? అయితే ఇలా ఒకసారి పచ్చడి ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా ఉంటుంది. హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు ఇంటి స్టైల్ కుకింగ్. ఈరోజు మనం చిన్న ఉసిరికాయలతో ఈజీగా హోమ్ స్టైల్ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 స్పూన్ల జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసి దోరగా వేయించి పక్కకు తీసుకోవాలి. తర్వాత 1 స్పూన్ మెంతులు వేసి దోరగా వేయించి పక్కకు తీసుకోవాలి. మెంతులను బాగా మార్చకూడదు, అలాగని లైట్గా కూడా వేయించకూడదు, దోరగా వేయించుకోవాలి. వీటిని మిక్సీ బౌల్లోకి వేసుకొని మెత్తగా పొడి చేయాలి. ఇప్పుడు అదే బౌల్లో వెల్లుల్లిపాయలను కూడా వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ముందే వెల్లుల్లిపాయలను వేస్తే ఫైన్గా గ్రైండ్ అవ్వవు. ఇప్పుడు అదే కడాయిలో 1 కప్పు పల్లి నూనె వేసి లైట్గా వేడి ఎక్కాక 3 కప్పుల చిన్న ఉసిరికాయలు వేసి కలుపుతూ ఉండాలి. ఈ చిన్న ఉసిరికాయల్ని ముందుగా బాగా కడిగి తడి లేకుండా తుడిచి పచ్చడిలోకి వాడుకోవాలి. ఇలా తడి లేకుండా తుడిస్తేనే పచ్చడి పాడవకుండా ఉంటుంది. ఉసిరికాయలను వేసాక కలుపుతూనే ఉండాలి. ఉసిరికాయలు కొంచెం కలర్లోకి వచ్చాక 5 నుండి 6 ఎండుమిర్చి వేసి కలుపుతూ ఉండాలి. ఈ చిన్న ఉసిరికాయలు త్వరగానే వేగిపోతాయి కాబట్టి కలుపుతూనే ఉండాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉసిరికాయలను కలుపుతూనే ఉండాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యాక ఉసిరికాయలను ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం అదే వేడి నూనెలో 2 స్పూన్ల జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు, 10-15 ఎల్లుల్లి వేసి వేగనివ్వాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో 1 కప్పు కారం, 1/2 కప్పు ఉప్పు, ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పొడి వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి. తర్వాత వేయించిన ఉసిరికాయలలో 1/2 స్పూన్ పసుపు వేసి కాయలకు పట్టేలా బాగా కలపాలి. ఇప్పుడు మన మెయిన్ ప్రాసెస్, చల్లారిన పోపులో ముందుగా కలుపుకున్న కారం వేసి బాగా కలపాలి. ఇలా కలుపుకోవడం వలన ముక్కలకు ఈజీగా పడుతుంది. తర్వాత వేయించిన ఉసిరికాయలను కూడా వేసి కాయలకు కారం బాగా పట్టేలా చాలాసేపు కలుపుకోవాలి. మేము ట్రై చేసిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్లో చెప్పండి. ఇలా కలుపుకున్న ఉసిరికాయ పచ్చడిని వేడి వేడి అన్నంలోకి తింటే అద్భుత అంటారు. ఇలా ఎండాకాలంలో దొరికే సీజనల్ రెసిపీస్ కోసం మా ఇంటి స్టైల్ కుకింగ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.